స్వామియే శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప కార్యక్రమానికి స్వాగతం. హైందవ శ్రేష్ఠులారా, మనము ఈ రోజున అయ్యప్ప స్వామి తత్వానికి హైందవ తత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే మన వాళ్ళు ఏర్పాటు చేస్తూ వస్తున్నారో ఆ వ్యత్యాసంలో చాలా ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. ఇందులో బహిష్టైనటువంటి స్త్రీలు అయ్యప్ప స్వామి మాలలో ఇతను ఉండగా, దీక్షాధారుడు ఉండగా, ఆయన భార్య కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఆ సమయంలో ఇంట్లో ఉండవచ్చునా, ఉంటే ఈయన పూజ చేసుకోవచ్చునా, లేకపోతే ఈయన బయటికి వెళ్ళి ఇంకో 4-5 పాటు కలిసి సామూహికంగానే ఒక సన్నిధానమో పీఠమో ఏర్పాటు చేసుకొని అక్కడే పూజలు చేయాలా, లేకపోతే ఇంకెక్కడైనా చేయవచ్చునా? ఒకే ఒక్క ప్రశ్న స్వామి. మనము బహిష్టైనటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడకూడదు కాబట్టి వేరే ఇంటికి వెళ్ళి ఇంకెక్కడో ఇల్లు అద్దెకి తీసుకొని అందులో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నాం. ఆ ఇంట్లో ఇంకా వేరే కుటుంబాల వాళ్ళు ఎవ్వరూ కూడా నివాసం ఉండట్లేదా? వాళ్ళ ఇంట్లో స్త్రీలు లేరా? ఉంటే వాళ్ళకి నెలసరి ఇబ్బందులు రావట్లేదా? వస్తే మనం అప్పుడు ఏం చేస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. అప్పుడు పనికొస్తుందా? సాక్షాత్తు మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే మన దీక్షకి ప్రాధాన్యతనిస్తున్నారో వాళ్ళు బహిష్టైనప్పుడు పనికిరాదా? లౌక్యంగా ఆలోచించాల్సిందేగా. వెళ్ళిపోతాం, ఎక్కడో అద్దెకి తీసుకుంటాం. అద్దె ఇంట్లో పక్కనున్న వాళ్ళు, ఆ పైన ఉన్నవాళ్ళు, ఆ వెనకాల ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు రావా స్వామి? అప్పుడు వాళ్ళు మనకి చెప్తారా? చెప్పేంతటి చనువు ఉంటుందా వాళ్ళకి? ఇంట్లో వాళ్ళైతే చెప్పే చనువు ఉంటుంది, కబురు చేసే చనువు ఉంటుంది కాబట్టి చెప్పి మన కంటపడకుండా వెళ్ళిపోతారు. మనము ఆ 3 రోజులు 4 రోజులు వాళ్ళని చూడకుండా, వాళ్ళు మనల్ని చూడకుండా ఒకే ఇంట్లో ఎలకా పిల్లి ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా ఉండొచ్చుగా. కనిపించకుండా రోడ్డు మీదకి వెడితే ఎవరిని చూడట్లేదా? వాళ్ళు ఎలా ఉన్నారో మనకి తెలుస్తుందా? అప్పుడు మన మాల అపవిత్రం అయిపోతుందా? ఒక్క నిమిషం మనల్ని మనం ఆలోచించుకోవాలి. అలా ప్రవర్తించి మనం ఇంట్లో వాళ్ళకి ఎంత అవమానం చేస్తున్నామో ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. అంటే ఏ దీక్ష అయినా ఏ పూజ అయినా అవమానాలతో మాత్రమే కూడుకొని ఉండాలా? అనుమానాలతోని అపార్థాలతోని కూడుకొని ఉండాలా? క్లారిటీ ఉండదా? పరమ పవిత్రమైనటువంటి మన హైందవ ధర్మము స్వచ్ఛమైనటువంటి గంగానది లాంటిది. అలాంటి గంగానది లాంటి మన హైందవ ధర్మము ఇప్పుడు గంగ ఎలా తయారైందో మన ధర్మం కూడా అలాగే తయారైంది. ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు కలుపుతున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు ఇందులో తీసుకొచ్చి విసర్జిస్తున్నారు. నిర్మాల్యమే ఇదంతా కూడా. సరి అయినటువంటివి మాత్రం ఎవరూ కలపట్లేదు. కాబట్టి అటు గంగానది అపవిత్రమైపోతుంది, ఇక్కడ మన హైందవ ధర్మము కూడా ఎటూ పనికి రాకుండా పోతుంది. కూడలిలో నుంచొని ముందుకెళ్ళాలా, కుడికెళ్ళాలా, ఎడమకెళ్ళాలా, వెనక్కి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటున్నాడు ప్రతి హిందువు కూడా. ఎటెళ్లాలో తెలియక ఏ మతం అతనికి అర్థమైతే ఆ మతం వైపు వెళ్ళిపోతున్నాడు. దానికి బాధ్యత పెద్దవాళ్ళుగా మనం అందరము కూడా వహించాల్సిందే. ఇంకా అయ్యప్ప స్వామి మాలలో స్వాములందరూ సామూహికంగా వేరే దగ్గరికి వెళ్ళి అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక పీఠం ఏర్పాటు చేసుకోవడంలో ఔచిత్యం ఏమైనా ఉన్నదా? లేకపోతే అందరూ ఎవరింట్లోనే వాళ్ళు దీక్ష చేసుకోవాలా అంటే అలా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? యవ్వనంలో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళ యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి వాళ్ళు, కన్యస్వాములుగా కత్తిస్వాములుగా అనుభవం లేనటువంటి స్వాములు ఎవరైతే ఉంటారో వారు మనసా వాచా కర్మణ అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య దీక్ష చేయటానికి 40 రోజుల పాటు కూడా సహకరించదు వాళ్ళ యొక్క ఆలోచనలు. కాబట్టి పెద్దవాళ్ళు, సీనియర్ స్వాములు వాళ్ళతో పాటు ఉంటే కొద్దిగా భయానికైనా సరే వాళ్ళు అలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో సామూహికంగా సీనియర్ గురుస్వాములు జూనియర్లను వెంట పెట్టుకొని వాళ్ళకి పద్ధతి నేర్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పద్ధతే తప్ప ఇంట్లో వాళ్ళని చూడకూడదు కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోవమని చెప్పి అర్థం కాదు. రాను రాను సన్యాసులకి సన్యాసులకి ఉన్నంత తేడా వచ్చేస్తుంది మన అయ్యప్ప దీక్షలో. సన్యాసము అంటే నాకు ఈ ప్రపంచమంతా ఏమీ అక్కర్లేదు అని చెప్పి వదిలేసిన వాడిని సన్యాసి అంటారట, మా గురువు గారు చెప్పారు. సన్యాసి అంటే ప్రపంచముచ్చే వదలబడినవాడు సన్యాసి, ప్రపంచాన్ని వదిలిపెట్టినవాడు సన్యాసి అన్నారు.
ఇందులో ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. అదేంటంటే, నేను మాల వేసుకోవడానికి నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి నేను మాల వేసుకోకుండానే మిగతా దీక్ష అంతా చేస్తూ ఉంటాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. దీక్ష నియమాలు పాటించడానికి మీకు అన్ని రకాలుగా అవకాశం ఉంది, కానీ మెడలో మాల వేసుకోవడానికి అవకాశం లేదా? అంటే నల్లబట్టలు వేసుకోవాలని చెప్పులు లేకుండా తిరగలేము అని అంటే, మీ వృత్తి ధర్మం ప్రకారముగా మీరు వృత్తిలో ఉన్నంతసేపు మీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించండి. భగవంతుడు ఏమీ అనడు. బయట ఎంతోమంది రక్షక భటుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు షూస్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని, మెడలో మాల వేసుకొని డ్యూటీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని భగవంతుడు శిక్షించాడా? ఎస్కేపిజం, తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంతే అది. మన వాళ్ళు నేను మాల వేసుకొని కానీ దీక్షా నియమాలు పాటిస్తానని చెప్పడం అలాంటి వద్దు. ఇంకా చాలామంది ఉపవాస దీక్ష చేస్తానంటారు. ఎందుకు ఉపవాస దీక్ష? అన్నదాన ప్రభు అయినటువంటి ఆ అయ్యప్ప స్వామికి దీక్ష చేస్తూ ఒక పూట భోజనం చెయ్యాలి, అది నియమం. ఒక్క పూట కూడా భోజనం చేయకూడదనేది నియమం కాదు. అలా చేసినా నియమానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టే, 2 పూటలు భోజనం చేసినా నియమానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టే. ఒక పూట భోజనం చేయమన్నప్పుడు ఒక్క పూట ఖచ్చితంగా భోజనం చేయవలసిందే. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలో ఉపవాస దీక్ష పనికిరాదు. ఏకభుక్తం 100% చేయాల్సిందే. ఆ తర్వాత ఇంకా మౌన దీక్ష చేస్తూ ఉంటారు స్వాములు చాలామంది. మౌన దీక్ష ఎందుకు చేస్తారండి? శరణు ఘోష ప్రియుడు అయ్యప్ప. స్వామియే అని ఎలుగెత్తి పిలిస్తే పలిగేటువంటి శక్తి ఆ అయ్యప్ప. స్వామిని ఎలుగెత్తి పిలిస్తే, ఆ హరిహరతనయుడైనటువంటి అయ్యప్ప స్వామిని పిలిస్తే అటు నుంచి హరి, ఇటు నుంచి హరుడు కూడా పరిగెత్తుకొచ్చేటువంటి శక్తి అయ్యప్ప. మౌన దీక్ష ఎందుకు? శరణుఘోష రాదా? మంత్రాలు రావా? సామూహికంగా అందరూ ఉన్నప్పుడు నేను మౌన దీక్షలో ఉన్నాను మాట్లాడనని చెప్పి కూర్చుంటుంటారు. నిజంగా మౌన దీక్షలో ఉన్నారా? వారిని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ మనస్సుని వాళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్న. ఇంకా సంవత్సర కాల దీక్ష. మహాయోగులు జన్మ కారణము యోగమే అయినటువంటి వాళ్ళు మాత్రమే నిర్వర్తించగలిగినటువంటి శక్తి, నిర్వర్తించగలిగినటువంటి క్రియ బ్రహ్మచర్య దీక్ష. అది 40 రోజులు నిర్వర్తించడమే మహాకఠినం. 365 రోజులు కూడా ఆ యొక్క దీక్షని నేను నిర్వర్తించగలను అనుకుంటే అంతకు మించి పొరపాటు ఇంకోటి ఏమీ లేదు. అలా చేస్తున్న వాళ్ళకి కోపం రావచ్చు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట మూలంగా, కానీ అది వాస్తవం. నన్ను కోప్పడే కన్నా ముందు దగ్గరలో ఉన్నటువంటి ఎవరినైనా మంచి వైద్యుల్ని సంప్రదించి అడిగి చూడండి. అలా చేయటం శారీరకంగా సాధ్యమేనా అని అడిగి చూడండి. ఏ వైద్యుడు కూడా సాధ్యం అనేటువంటి మాట చెప్పడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనము చేస్తున్నటువంటిది నియమితమైనటువంటి దీక్ష, నియమితమైనటువంటి క్రియ. కాబట్టి వీటిని మనం పాటించక తప్పదు. ఇలా పాటించినప్పుడు మాత్రమే స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. మొదటి మెట్టు మీద కన్యస్వామి, రెండవ మెట్టు మీద కత్తిస్వామి, మూడవసారి యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తిని ఘంటస్వామి, 4వసారి యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తిని గదస్వామి. ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. 5వసారి పేరు లేని పెరుస్వామి. పెరుస్వామి అంటే పెద్ద స్వామి అని అర్థం. తమిళంలో పెరు అంటే పెద్ద అని అర్థం. పేరు లేని పెరుస్వామి. 6వసారి గురుస్వామి. మరి 6 నుంచి మిగతా 18 సార్లు ఏం స్వామి? ఎటువంటి ఆయుధాలు అవసరం లేదా? అక్కడి నుంచి ఇంకా ఎర్ర రంగు వేసుకొని తిరగటమేనా? ప్రతిదానికి కూడా ఎంతో అర్థం ఉంది. ప్రతిసారి కూడా ఒక పేరుంది. ప్రతిసారి యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక విశిష్టమైనటువంటి నామధేయం ఉంది. దాన్ని మనం విస్మరించడం ఎంతవరకు సబబు? ఇక మనం రాబోయే కార్యక్రమాలలో ప్రతి మెట్టు గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకుంటూ మహారహస్యమైనటువంటి ఆ స్వామివారి 18 విశిష్టత గురించి తెలుసుకుందాం. స్వస్తి. స్వామియే నమః అయ్యప్ప నమః స్వామియప్ప నమః అయ్యప్ప నమః స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం.
బంగారు కొండపైన అయ్యా దర్శనం. సర్వదేవతా స్వరూపాకృతులైన 18 పడిమెట్లపై కోటి సూర్య సమాన తేజో విరాజిత కాంతిరూపుడై కొలువుదీరిన స్వామి అయ్యప్ప స్వామి. భారతీయ ఆధ్యాత్మిక సుందర సరస్సులో అయ్య దీక్షలు అనే నీలి కలువలు విరిసే కాలం కార్తీక మాసం. నుదిట మరియు వడలంతయు విభూతిరేఖలు దాల్చి, మెడలో తులసి రుద్రాక్షమాలలు ధరించి పరమ శాంత స్వరూపులై అనుక్షణం అయ్యప్ప నామస్మరణతో అంతటా ఉన్న అయ్యప్ప భక్తులను అందరూ దర్శిస్తూ ఉండడం నేడు సర్వసాధారణం. బ్రహ్మీ ముహూర్తం నుండే దేశమంతటా అయ్యప్ప భక్తుల దినచర్య మొదలవుతుంది. సదా తాము స్మరించే నామం స్వామియే శరణమయ్యప్ప అంటూ కొండంత దేవుడు అయ్యప్ప స్వామి కొలువైన కోవెలకు చేరుకుంటారు. ఇలా అయ్యప్ప దేవాలయాలు నిత్యం సందడిగా ఉన్నట్లుగానే తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో మణికంఠని ఆలయం కూడా మహా సందడిగా ఉంటుంది. 2002లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారిచే శంకుస్థాపనకు నోచుకుని అతి స్వల్ప కాలంలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నో ప్రత్యేకతలతో అయ్యప్ప స్వామి ఆవాస క్షేత్రమయ్యింది. ఆధ్యాత్మిక ప్రభలతో జ్వలించే మహిమాన్విత మహాగ్నిశిఖ శబరిమల అయ్యప్ప ఆలయం వలె ముమ్మూర్తులా పోలి ఉంటుంది గొల్లల మామిడాడలోని అయ్యప్ప దేవాలయం. ఈ ఆలయం ప్రాంగణంలోనికి ప్రవేశించిన ప్రతి భక్తుడు శబరిమల అయ్యప్ప సన్నిధానంలోనే ఉన్న అనుభూతికి లోనవుతారు. అలౌకికమైన ఆనందంతో మనస్సు ఎంతో తేలికపరుచుకుంటారు. సర్వదేవతల సమస్త శక్తులను ఆవాహన చేసుకున్న శబరిమల పవిత్ర పడిమెట్లను పోలిన విధంగానే ఇక్కడి పడిమెట్లను ఏర్పాటు చేయడం, అది కూడా 64 టన్నుల ఏకశిలాకృతితో 18 పడిమెట్లను నిర్మించడం ఇక్కడున్న ప్రత్యేకతల్లో ఒకటి. అంతేకాక ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప గర్భాలయానికి అభిముఖంగా సమున్నతమైన ధ్వజస్తంభం గగన మండలంలోనికి చొచ్చుకుపోయి స్వామివారి యశస్సుకు ప్రతీకగా నిలిచి ఉంటుంది. ఇక ఇక్కడ శివాలయం, శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారి మందిరాలు కూడా ఉండటం, నవగ్రహాలు, మరెందరో దేవతామూర్తులు ప్రత్యేక ఆలయ సుందర నిర్మాణాలుగా ఆకృతి దాల్చి అరుదెంచిన అయ్యప్ప భక్తులకు మరెందరో ఆర్తులకు అయాచిత అనుగ్రహ వరాలను ప్రసాదిస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాలలో అయ్యప్ప దీక్షలు తీసుకున్న స్వామి విధిగా ఈ ఆలయాన్ని దర్శించి సాక్షాత్ శబరిమలను దర్శించినంత అనుభూతి చెందుతారు. ఈ ఆలయంలో అయ్యప్ప దీక్షలు తీసుకోవడం వరభాగ్యమని భావిస్తాడు ప్రతి అయ్యప్ప భక్తుడు. సుందరమైన ఆలయ పరిసర ప్రాంతాలు మనసును ఆవరించిన చంచలత్వాన్ని పోగొట్టి ప్రశాంతతను ప్రసాదించి తద్వారా అచంచలమైన ఆధ్యాత్మిక చింతన, తత్వ మార్గ గమనం వైపు మనిషిని మళ్లిస్తున్నాయి. మండలకాల అయ్యప్ప దీక్షలు కొనసాగించుకోవడానికి అయ్యప్ప భక్తులందరికీ దివ్య దీక్షధామంగా భాసిస్తుంది. అపర శబరిమలగా భావింపజేస్తున్న గొల్లలి మామిడాడలోని అయ్యప్ప దేవాలయం. శరణు అంటే చాలు అభయమిచ్చే స్వామి అయ్యప్ప స్వామి. భక్తుడిని కడవరకు కంటికి రెప్పలా కాచే ప్రభువు. కరిమల వాసుడు అయ్యప్ప స్వామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం భూతనాథాయ నమః. ఓం ధర్మశాస్త్రాయ నమః. ఓం శబరీనాథాయ నమః. पाहि मां श्री शबरीश्वरा कलियुगवरदा. पाहि मां श्री शबरीश्वरा करिवरगिरिनिलया. पाहि मां श्री शबरीश्वरा
परिपालित सारसनयना पनिमतिधर सुत शरणम् परिपालित सारसनयना पनिमतिधर सुत शरणम् पाहि मां श्री शबरीश्वरा भक्तहृदयानुकूला सहित पालिता नतमान सहित पालिता ब्रह्मचर्य प्रभो नतमान सहित पालिता ब्रह्मचर्य प्रभो करशोभिदशरचापधारि निर्मलगात्र शोकनिवारण करशोभिदशरचापधारि निर्मलगात्र शोकनिवारण दोषापहारक विभो पाहि मां श्री शबरीश्वरा परिपालित सारसनयना पनिमतिधर सुत शरणम् पाहि मां श्री शबरीश्वरा भक्तहृदयानुकूला सुरनायका सुरनायक मुनि पूजित परब्रह्ममूर्ते सुरनायक मुनि पूजित परब्रह्ममूर्ते चिन्मुद्राङ्गित तापभञ्जना चिन्मुद्राङ्गित तापभञ्जन चिन्मयरूपा चिन्मुद्राङ्गित तापभञ्जन चिन्मयरूपा नरपालगजनि मोक्षहारिन् कामितवरदानन्दविलोल नरपालगजनि मोक्षहारिन् कामितवरदानन्दविलोल भक्ताभीष्टद विभो मामग सगसनि धनि सगसा धनि सगमगामदमगमदनि स धनि सगमगस धनि स मगसनि धनि स मदनि गम सगमगमद मदनि धनि सगस मगस मगसनि मगसनि द गसनि द मसनि द मद गसनि धनि सनि द मदनि द मगम सनि द मदनि द मगम सनि द मग पाहि मां श्री शबरीश्वरा कलियुग वरदा पाहि मां श्री शबरीश्वरा करिवरगिरि निलया पाहि मां श्री शबरीश्वरा परिपालित सारसनयना पनिमतिधर सुत शरणम् परिपालित सारसनयना पनिमतिधर सुत शरणम् पाहि मां श्री
శబరీశ్వరా భక్తహృదయానుకూలా